అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో ఉద్యోగం విలువ. రంగరాజుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఒక్కగానొక్క తమ్ముడు రామరాజుకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచాడు. తను ఎలాగో కష్టపడి చదివి తమ్ముణ్ణి కూడా చదివించాడు. రంగరాజుకు త్వరలోనే దివాణంలో మంచి ఉద్యోగం దొరికింది. అప్పటికింకా రామరాజు చదువుకుంటున్నాడు. రంగరాజుకు ఆ దివాణంలోని మరొక ఉద్యోగి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. మరికొన్నాళ్లకు రామరాజు చదువు పూర్తయింది. రంగరాజు తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతడికి దివాణంలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించాడు. అయితే మూడో నాటికి రామరాజు ఆ ఉద్యోగం కాస్త వదులుకొని వచ్చేశాడు. రంగరాజు ఆశ్చర్యపడి, ఎందుకు వదిలేశావు? మీ యజమాని ఏమైనా అన్నాడా అని అడిగాడు. రామరాజు చిరాకు పడుతూ, ఆ యజమానికి బొత్తిగా మర్యాద తెలీదు. నాకు ఇచ్చిన ఉద్యోగం ఒకటి, చేయించుకునే పనులు మరొకటిగా ఉన్నాయి. నేనా ఉద్యోగం చెయ్యను అన్నాడు. రంగరాజు అప్పటికి సరే అని ఊరుకొని తరువాత తమ్ముడికి మరొక చోట ఉద్యోగం వేయించాడు. రామరాజు దీనికి కూడా మూడో నాటికి ఉద్వాసన చెప్పేశాడు. ఈసారి గట్టిగా కోపగించుకున్న అన్నతో రామరాజు, నా పై అధికారి ప్రతి చిన్నదానికి నన్ను బాధ పెట్టేస్తున్నాడు. అస్తమానం తీసేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. నువ్వు తీసేదేమిటి అని నేనే ఉద్యోగం మానేశాను అని అన్నాడు. ప్రతి ఉద్యోగానికి ఇలా ఏవేవో కారణాలు చెప్పి మానేస్తుంటే నీ కోసం ఎక్కడిని ఉద్యోగాలు చూసేది? ఈసారి ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలున్నా మానేసి రాకు. కష్టంగా ఉంటే నాకొచ్చి చెప్పు, ఆ సమస్యలేవో నేను పరిష్కరిస్తాను అని గట్టిగా హెచ్చరించాడు రంగరాజు. రామరాజు అన్న చెప్పినదంతా మౌనంగా విన్నాడు. ఒక వారం తరువాత రంగరాజు తమ్ముణ్ణి వెంట పెట్టుకొని దివాణానికి వెళ్ళాడు. అతడు తమ్ముడి కోసం సంపాదించిన ఉద్యోగంలో దగ్గరుండి చేర్పించి చెప్పవలసిన జాగ్రత్తలు మరోసారి చెప్పి వచ్చేశాడు. 4 రోజులు గడిచాక రామరాజు అన్నతో, ఈ ఉద్యోగం అసలే చెయ్యలేను. నన్ను మరీ పసిపిల్లవాడి కింద కట్టి మాట్లాడేస్తున్నారు పై అధికారులు. నే చేసే పని వాళ్ళకేమాత్రం తృప్తికరంగా లేదు అని అన్నాడు. రంగరాజు పెళ్ళుబికే కోపాన్ని ఆపుకుంటూ, అయితే ఉద్యోగం వదిలేసి వచ్చావా అని అడిగాడు. ఇంకా లేదు, వదిలేసే ముందు నీకు చెప్పమన్నావు కదా అన్నాడు రామరాజు. సరే, ఇంతకు ఏం చెయ్యాలనుకుంటున్నావు అన్నాడు రంగరాజు. మాటలు పడుతూ ఉద్యోగంలో ఉండి నా ఆత్మాభిమానం చంపుకోలేను అన్నాడు రామరాజు. అలా అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రంగరాజు ఊరుకున్నాడు. ఇది జరిగిన 4 రోజుల తరువాత రంగరాజు విచారంగా ముఖం పెట్టుకొని ఇల్లు చేరాడు. ఏమైంది, అలా ఉన్నావేం అంటూ భార్య, తమ్ముడు రంగరాజును ఆత్రంగా అడిగాడు. నా ఉద్యోగం పోయింది అన్నాడు రంగరాజు. అదేమిటి, ఎంతో కాలంగా చేస్తున్నావుగా అంటూ రామరాజు ఆశ్చర్యపోయాడు. అందువల్లే మరింత విచారంగా ఉన్నది. మరొక ఉద్యోగం ఎక్కడా దొరికేలా లేదు అన్నాడు రంగరాజు. క్రమంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. రోజులు గడవడం కష్టమైపోతున్నది. తిండికి ముఖం వాచే పరిస్థితి ఎదురైంది. రామరాజు బుద్ధిరిగి పస్తులుండి ఎరుగడు. రంగరాజు ఇన్నాళ్లుగా తమ్ముడికి ఏ లోటు రానివ్వలేదు. రామరాజు తనకు దొరికిన ఉద్యోగాలను చేజేతులా వదులుకున్నందుకు విచారించసాగాడు. తనకైనా ఉద్యోగం ఉంటే కుటుంబం ఇలాంటి ఇక్కట్లో పడేది కాదు. ఇప్పుడు తను చెయ్యాలనుకున్న ఉద్యోగం ఇచ్చే నాదుడే లేడు. ఇంతకాలంగా అన్న అండ చూసుకునే తనకు దివాణంలో వచ్చిన ఉద్యోగాల పట్ల ఏహ్యభావం కనబరిచాడు. ఇప్పుడు కూలి పనులకు వెళ్ళైనా సరే కుటుంబ పోషణకు ఏదో కొంత సంపాదించాలి. రామరాజు తన నిర్ణయం గురించి చెప్పగానే తమ్ముడిలో వచ్చిన మార్పుకు సంతోషించి రంగరాజు, దివాణంలో నువ్వు వదిలి వచ్చిన ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉందేమో, ముందు ఒకసారి పోయి విచారించిరా అన్నాడు. రామరాజు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ, ఆనాడు పైవాళ్లతో గొడవలు పడి మానుకున్న ఉద్యోగాన్ని ఇంకా నా కోసం అలాగే అట్టే పెడతారా? ఏ అదృష్టవంతుడికో ఇచ్చేసి ఉంటారు అని అన్నాడు. అయినా తెలుసుకోవడం మంచిది కదా అని రంగరాజు తమ్ముణ్ణి దివాణానికి పంపాడు. ఆ ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉన్నది.
పై అధికారి ముందు కోపగించుకున్న రామరాజు కాళ్లావేళ్లా పడటంతో అతన్ని తిరిగి పనిలో చేర్చుకోవడానికి అంగీకరించాడు. రామరాజుకు జీవితంలో మొదటిసారిగా ఉద్యోగానికి ఉన్న విలువ తెలిసి వచ్చింది. అతడు తనకు ఉద్యోగం దొరికిందన్న వార్త అన్నకు మహా సంతోషంగా చెప్పాడు. మర్నాడు అన్న కూడా మంచి దుస్తులు వేసుకొని దివాణానికి బయలుదేరడం చూసి రంగరాజు, నీకు కూడా మళ్ళీ ఉద్యోగం దొరికిందా ఏం అని అడిగాడు ఆశ్చర్యపోతూ. రంగరాజు నవ్వి, నా ఉద్యోగం అసలు పోవడం అంటూ జరగలేదు. నాకు చేసే ఉద్యోగం మీద గౌరవంతో పాటు శ్రద్ధాశక్తులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నన్నెందుకు తీసేస్తారు? నీకు నువ్వు చేసే పని మీద చిన్నచూపు, నిర్లక్ష్యం ఏర్పడ్డాయి. అందుకే చేరిన ప్రతి ఉద్యోగానికి ఏదో ఒక వంక పెట్టి వదులుకుంటూ వచ్చావు. నిన్నటి వరకు మనం ఇంట్లో అనుభవించిన గడ్డు పరిస్థితులు నేను కావాలని కల్పించినవే. నీ పై అధికారికి ముందే చెప్పి నీ ఉద్యోగం మరొకరికి పోకుండా ఏర్పాటు చేశాను అని అన్నాడు. రామరాజు తాను ఇంతకాలంగా చేసిన అవివేక పనులకు చాలా సిగ్గుపడ్డాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.